బలం అంటే ఏంటనుకుంటున్నారు? బలహీనత అంటే ఏంటి? నేను చెప్తాను. ఒకే పాయింట్, చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శాంసన్ ఉన్నాడు, చాలా స్ట్రాంగర్. ఎంత అంటే మనం వర్ణించలేనంత. ఒక పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని వేల మందిని హతం చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సనాలిటీ. ఒక పెద్ద పెద్ద ద్వారబంధాల కమ్ములు లేపేసి భుజాల మీద పెట్టుకుని కొండపేటి చివరికి తీసుకెళ్లిపోగలిగే కెపాసిటీ. సంఖ్యలను కూడా చేత్తో పురికొస మొక్కల్లాగా తెంచి అవతల పడేయగలిగే బలాన్ని దేవుడు అతను సొంతం చేశాడు. అంత బలవంతుడు, దేహదారుఢ్యం గలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలము గలవాడు. రియల్ బాహుబలి ఎవరు? శాంసన్. మహాపరాక్రమవంతుడు. అంత పరాక్రమవంతుడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు. మానసికంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి తొడ మీద పడుకోబెట్టేసుకుని సీక్రెట్లని లాగేసింది. తొడ మీద పడుకుని సీక్రెట్లని చెప్పేశాడు అంటే ఎంత బలహీనుడు కాకపోతే చెప్పేస్తాడు. ఇంకా అందులో కూడా ఏ టైప్ బలహీనత అంటే జీరో కేటగిరీ అంటాను నేను. జీరో కేటగిరీ ఎందుకంటే ఆమె పలుమార్లు మోసగించింది, చెప్పింది చెప్పినట్టు చేసేస్తుంది. సెన్స్ ఉన్నాడు ఏమనుకోవాలి? ఇది చెప్తే ఇది కూడా చేసేస్తుంది, ఇవన్నీ చేసిందంటే ఇది కూడా చేసేస్తుంది. అంటే ఈమె నన్ను డబ్బు కోసం మోసగిస్తుంది, వేసే కాబట్టి నన్ను వాడుకుంటుంది, నన్ను ఉపయోగించుకుంటుంది, డబ్బు కోసం నన్ను మోసం చేస్తుంది. ఒకనొక దినాన నన్ను తప్పకుండా